నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ నాగేశ్వరరావు గారికి మెట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు జడ్జికి జ్ఞాపిక అందజేసి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, మాగిడి వెంకట నర్సయ్య, వాడేపల్లి శ్రీనివాస్, కొమరం శ్రీనివాస్ పాల్గొని జడ్జ్ నాగేశ్వరరావు సేవలను ప్రశంసించారు. ఇది కదా బార్ బెంచ్ రిలేషన్స్ అంటే. ఈ రోజు కదా బార్ బెంచ్ రిలేషన్స్ కొట్టుకునే సంఘటనలు చూసాం, కానీ ఇంత ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుకునే సంఘటనలు చాలా అరుదు. ఆ బార్ బెంచ్ రిలేషన్స్ లో మన మెట్పల్లి బార్ ఉన్నతమైన శిఖరాలు అందుతుందనేది నిర్వివాద అంశం. ముందుగా సిస్టర్ జూనియర్ సివిల్ జడ్జి గారికి, సెకండ్ క్లాస్ మినిస్టర్ గారికి, బార్ ప్రెసిడెంట్ గారికి, అడిషనల్ జీపీ గారికి, ఏజీపీ గారికి, ఏపీపీ సార్కి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ, తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కోరట్ల బార్ మెంబర్స్ కూడా అటెండ్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్ సార్ మీ అందరికీ. ముఖ్యంగా మహిళా న్యాయవాద సోదరులందరికీ, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నమస్కారం. దిస్ ఇస్ మై ఆనర్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాకపోతే విమర్శలు చెప్పలేదంటే మరి నేను ఇన్ఛార్జ్ ఉంటా కదా అని చెప్పలేదు అనుకున్నా. ప్రతి మనిషికి నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి. మనిషిగా పుట్టినోడికి నాకు నెగిటివ్ లేదంటే వాడి నెగిటివ్గా ఉన్నట్టే లెక్క. ప్రతి మనిషికి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఎవరైతే నెగిటివ్స్ ఓవర్కమ్ చేసి పాజిటివ్గా మార్చుకుంటారో వాడే మంచి మనిషి అవుతాడు. మీ ఇలాంటి మంచి మనసుని తెలుసుకుంటాడని నేను ఎప్పుడు భావించుకుంటాను. ప్రతిరోజు మనకు ఒక ఛాలెంజ్, యాజ్ అడ్వకేట్గా కానీ యాజ్ ఆఫీసర్గా కానీ ప్రతిరోజు ఛాలెంజ్ ఉంటుంది. ఎవ్రీడే ఛాలెంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే 11 o'clock వరకు నాకు మీటింగ్ ఉంటుందని తెలియదు. ఇమీడియట్గా 11 నేను బెంచ్ మీద ఉన్న మేడం గారు ఫోన్ చేశారు, మా సూపరింటెండెంట్ గారు ఫోన్ చేసి సార్ని ఇమీడియట్గా జరుగుతుంది, వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది, సార్ని అటెండ్ అవ్వమని చెప్పారు. అంటే 11కి మనం అనుకున్న ప్రోగ్రాము 12:15 కూడా అయింది. అప్పుడు మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇమీడియట్గా దిగి స్టేట్ లెవెల్లో పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది, అది దానికి నేను అటెండ్ అవ్వడం జరిగింది. అందుకనే ఒక 1 hour లేట్ అయింది బ్రదర్స్. సారీ ఫర్ ది డిలే, ఏమనుకోకండి. ఇది ఎందుకంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా మేడం గారు అటెండ్ అయ్యే పరిస్థితి లేకపోతే నన్ను అటెండ్ కామన్నారు. కాబట్టి నేను అటెండ్ అయ్యి మేడం గారికి ఇన్పుట్స్ ఇవ్వడం, మేడం గారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. దానికోసం ఒక 1 hour డిలే అయింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్. నాది అనేది అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రెండు, నేను ఎటువంటి అప్లికేషన్ పెట్టలేదు నన్ను ట్రాన్స్ఫర్ చేయమని. నా విజన్ ఏంటంటే ఇక్కడ 3 years కంప్లీట్గా పీరియడ్ పనిచేద్దామని ఉంది. అదే ఆలోచనతో వచ్చా, అదే ఆలోచనతో పిల్ల బిడ్డలతో ఇక్కడికి వచ్చా, ఇక్కడే ఉంటున్నా, ఇక్కడే పనిచేస్తున్నా. కాకపోతే డిస్ట్రిక్ట్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల, ఆఫీసర్స్ లేకపోవడం వల్ల, ఇంకొక ఆఫీసర్ లేరు అక్కడ. ఆఫీసర్ లేకపోతే డిస్ట్రిక్ట్లో ఎవరైతే ఉంటారో ఆఫీసర్ని వాళ్ళు అకామిడేట్ చేయడం జరుగుతుంది, అకామిడేట్ చేస్తారు. ఇందులో ఇంకొక భాగం ఏంటంటే అకామిడేట్ చేస్తూ ట్రాన్స్ఫర్ కూడా చేశారు. ట్రాన్స్ఫర్ చేయడం ఏంటంటే రేపు ఎప్పుడైనా మంచి అనిపిస్తుంది నాకు. రేపు ఎప్పుడైనా మేడం బ్యాచ్ కానీ ముందు బ్యాచ్ కానీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే సీనియర్ సిటిజన్స్గా ప్రమోషన్ వస్తుందో వాళ్ళని తీసుకొచ్చి జగిత్యాలలో హెడ్ క్వార్టర్లో
ఇవ్వడం కంటే ఒక సీనియర్ ఆఫీసర్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ నేను నా మెట్టుకొని నేను అనుకుంటా వారం రోజులు కావడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే ఇక్కడున్న ప్రెగ్నెన్సీని బట్టి ఇక్కడున్న పరిస్థితులను బట్టి మనకి నా యొక్క స్పీడ్ని బట్టి అంటే నేను చెప్పకూడదులే కానీ నా స్పీడ్ మీకు తెలుసు అనుకుంటా. ఆ స్పీడ్ని బట్టి సో మనకున్న పరిస్థితులను బట్టి మన కోర్టు పోగొట్టుకోకూడదు, కోర్టు ఉండాలి. కాబట్టి మనము ఇక్కడ వచ్చే స్పీడ్ని బట్టే మీకు కన్వీనియన్స్తోనే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. 2 రోజులు 3 రోజులు రమ్మన్నా వస్తా. కాబట్టి నేను 3 రోజులు వస్తే కొంచెం ఇబ్బంది పరిస్థితి ఉంది. కాబట్టి 1 రోజు వస్తే మనకున్న ఇంపార్టెంట్ కేసులు నేను క్లీన్ చేస్తా. మీకు ఇదే ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు బ్రదర్స్, ఆ 1 రోజు కానీ 2 రోజులు కానీ ఏదైతే మనకి అసైన్ చేస్తారో మీరు అడిగితే 2 రోజులు వస్తారు. మీరు అడిగితే నేను 2 రోజులు రావడానికి సిద్ధం. నాకు ఎటువంటి నీ విషయం లేదు. నేను అక్కడ పోయానంటే కాదు, ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నా ఊరు కానీ ఏ ఊరైనా నా ఊరుగా భావించుకొని పనిచేస్తా. ఎందుకంటే నాకు రేటు ఒక భద్రాచలం, నా ఊరు నాకు ఎప్పుడు ఇవ్వరు, నా జీవితంలో ఇవ్వరు, నాకు తెలిసేది డిసైడెడ్. ఇక్కడ నుంచి మొదలు పెడితే అంతకుముందు ఆంధ్ర మన కంబైన్డ్ ఆంధ్రాలో ఉన్నప్పుడు రిక్రూట్ అయిపోతాం. అప్పుడు మనకి శ్రీకాకుళము, విజయనగరము, చిత్తూరు అక్కడ కూడా పడే పరిస్థితులు ఉండే. మనం తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మొత్తం తిరిగిపోతే 250 కిలోమీటర్లు లేదు సిటీకి, మెయిన్కి. సో ఇక్కడ అక్కడ లేదు, ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. మేడం గారు కూడా అడిగితే అదే చెప్పారు, ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారంటే మీరు ఎక్కడికైనా పంపించారు మేడం, ఎక్కడికైనా వస్తా. నాకేం టెన్షన్ లేదు. మా భార్య నాతో వచ్చారు, టెన్షనే లేదు. పిల్లలు నాతో ఉంటారు, వాళ్ళు అక్కడ చదువుకున్నా మా పిల్లగాన్ని అప్పడం చేపిస్తుంది తప్ప నేను ఎప్పుడు అప్పడం చేయను. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలని నేను అడగలేదు. ఒక రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టలేదు. ఇక్కడ కావాలి, ప్లేస్ కావాలని అడగలేదు. ఏం అడగలేదు. ఎక్కడ పని చేస్తే అక్కడ మీలాంటి మంచి మనుషుల అభిమానాన్ని పొందుతూ ఉంటా, మంచిగా పనిచేస్తా. ఆ పని మనం కాపాడాలని భావించుకుంటున్నాం. ఇదే మనం సాధించిన సక్సెస్. అది వెంకటేశ్వర గారు సార్ చెప్పినట్టుగా ఎన్ని రోజులైనా నేను వస్తాను. నేను వచ్చిన రోజు ఏదైనా ఇంపార్టెంట్ కేసెస్ మీకు అవసరమైనవి, మీకు కావాల్సినవి, అంటే తొందరగా జస్టిస్ జరగాలి అనుకున్నవి నాకు చెప్తే అవి ఆ రోజు చేయించుకొని అదే రోజు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ రెండోది ఏంటంటే ఇక్కడ నా స్పీడప్కి ఏంటంటే కొంచెం నేను ఒక మన భారత నుంచి రిప్రజెంటేషన్ కానీ మన అడ్వకేట్స్ నుంచి రిప్రజెంటేషన్ కానీ నేను ఇక్కడ అదే స్పీడ్తో పనిచేస్తే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. నాకు శుభి లేదంటే తినడానికి కాదు, పని చేయడానికి గట్టిగా పని చేయడానికి లేదు. ఇప్పుడు అక్కడ పని గట్టిగానే ఉంటుంది. సో అది నాకు సరిపోద్ది. ఇది నాకు జస్ట్ లాస్ట్గా ఏదైనా ఇచ్చే మాట్లాడి అనుకొని ఎండ్ ఆఫ్ ది కొంచెం మామూలుగా ఏదో స్నాక్స్ లాగా తినేసి ఇంకా అక్కడ మెయిన్ ఫుడ్ అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మనకి మన అవసరాన్ని బట్టే ఇచ్చారని నేను భావించుకుంటున్నా. ఎక్కడికి పోవట్లేదు, మన జిల్లాలో ఉంటా. ప్రతి ప్రోగ్రామ్ కలిసి మళ్ళీ పనిచేద్దాం. ఇది కూడా నా కరెక్ట్లో ఉంటుంది కాబట్టి యాజ్ ఎ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కానీ డిస్ట్రిక్ట్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కానీ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఏం భయపడకండి, బాధపడకండి. మీ అందరి ప్రేమ మళ్ళీ మళ్ళీ నా మీద చూపించాలని కోరుకుంటూ ఏదైనా తప్పు మాట్లాడుతుంటే, తప్పు చేసి ఉంటే, తప్పు అని మీరు భావించుకొని ఉంటే, మీరు భావించుకున్నప్పటికీ కూడా దానికి కూడా నేను క్షమాపణ చెప్తూ మళ్ళీ ఒకసారి క్షమించండి. పెద్ద మనసుతో క్షమించడం అనేది మనకి రాజమార్గం లాగా పెద్ద మనసుతో క్షమిస్తే పోయేదేం లేదు. అలాంటి చిన్న వ్యక్తిని మీ పెద్ద మనసుతో క్షమిస్తానని ఆశిస్తూ ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఇంత గంట ఆకలి తినప్పుడు ఇంతమంది సభ్యుల కోసం వచ్చారంటే ఇంతకంటే సక్సెస్ ఏముంటుంది బ్రదర్స్? ఇంతకంటే సక్సెస్ ఏమీ లేదు. ఇదే సక్సెస్. హెల్మెట్ రాచడంలో ఇంతమంది రావట్లా, ఎవరు వాళ్ళు మొక్క వస్తువు చేస్తారా తప్ప ఇంత ప్రేమ